ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొహరం వేడుకలు ఎంతో మురిపెంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. డప్పు చప్పుళ్లు, గుండం ఆటలతో సవారీ బంగ్లాలు మారుమోగిపోతున్నాయి. భక్తులు ఆయా సవారీ బంగ్లాల వద్దకు పిల్లా పాపలతో కలిసి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఒక్కో గ్రామంలో ఒక్కో పేరుతో సవార్లను పీల్చుకుంటూ వేడుకలను జరుపుకుంటున్నారు. దీంతో గ్రామాన సందడి నెలకొంది. తాంసి మండల కేంద్రంలో కుర్లి బుడ్డన్ సవారీ, రాజేశ్వర్ సవారీ, పెద్ద సవారీ, కొమ్ముల సవారీలు, పొన్నారిలో మౌలాలి, పంజా, కొమ్ముల సవారీ, బచావతి పేర్లతో పిలుచుకునే సవార్లను గ్రామస్తులు ఆరాధిస్తున్నారు. భీంపూర్ మండలంలోని కరంజీటీలో హసేన్ హుసేన్ సవార్లు, నిపానీ గ్రామంలో ఇమాం కాసిం పంజా సవార్లను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సవారీ బంగ్లాల వద్ద హసై దులా హారతి అంటూ డప్పుల చప్పుళ్లకు అనుగుణంగా సవార్లను ఆడిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ మొహరం పండుగను పురస్కరించుకుని జిల్లాలోని గ్రామాన హసేన్ హుసేన్ దేవతలను బంగ్లాల వద్ద డప్పు చప్పుళ్లతో ఉత్సాహంగా ఊరేగిస్తున్నారు. మొహరం పండుగకు ప్రసిద్ధిగాంచిన తలమడుగు మండలం రియాడి హసేన్ హుసేన్ దేవస్థానంలో ఆలయ కమిటీ మొహరం పండుగకు వచ్చే భక్తుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా నియమనిష్టలతో హసేన్ హుసేన్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొలువైన దేవతలు భక్తుల కోరిన కోరికలు తీర్చడంలో ప్రసిద్ధిగాంచాయి. ఈ సవార్లకు కందోరా చేసి మలీదలు నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. మేము మొహరం పండుగని చాలా బాగా జరుపుకుంటాము. హిమాం కాసిమ్ని చాలా నమ్ముతాము. ముందు నుంచి కూడా మా పెద్దవాళ్ళు ఆ దేవుని నమ్ముకుంటూ వచ్చిండ్రు. మాకు అన్ని విధాలుగా బాగుంది. మా పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే పాటించిండ్రో అదే విధంగా మేము కూడా పాటిస్తున్నాము. మలిద ఎక్కించడము, కిచిడి చేసి దేవుడికి సమర్పించడము, మళ్ళా బట్టలు, ఇంకా షేర్లు ఉంటాయి కదా, పూల షేర్లు, డబ్బుల షేర్లు కూడా ఎక్కించడం జరుగుతుంది. మళ్ళీ మొక్కుకున్న మొక్కులు ఏమైనా నెరవేరితే కూడా ఆ దేవుడికి ఛత్రినో లేకపోతే వడ్డానమో చేయించి పెట్టడం అట్లా కూడా జరుగుతాయి. చాలా మంది మొక్కుతుంటారు. ముందటి నుండి మా పెద్దవాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి మేము వాళ్ళలాగానే వాళ్ళు చేసిన ప్రతిదీ చేస్తూ ఆ దైవాన్ని దర్శించుకుంటున్నాం. తాంసి మండల కేంద్రంతో పాటు కప్పర్ల, బండల్ నాగాపూర్, పొన్నారి తదితరుల సవార్లు కూడా ఈ ప్రాంతంలో ఖ్యాతిగాంచాయి. తాంసి మండల కేంద్రంలో ప్రఖ్యాతిగాంచిన బుడన్ సవారీ, కప్పర్ల గ్రామంలోని మల్లంగి సవార్లు ఎన్నో విశిష్టతలను కలిగి ఉన్నాయి. ఈ మల్లంగి సవారీ మనిషిని పోలి ఉంటుంది. వీటి మహిమలను గురించి స్థానికులు కథలుగా చెబుతారు. కాగా కప్పర్ల గ్రామానికి చెందిన ఆడపడుచులు పెళ్లై అత్తవారింటికి వెళ్లినప్పటికీ ఎక్కడ ఉన్నా ఈ మొహరం పండగకు ఇక్కడికి రావడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలోని యువకులు, పెద్దలు కలిసి అసైదులా హారతి అంటూ డప్పు చప్పుళ్లకు అనుగుణంగా చేసే నృత్యాలు, గుండం ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పవచ్చు. భీంపూర్ మండల కేంద్రంతో పాటు పిప్పల్కోటి, అర్లిటి, నిపాని, అంతర్గామ, వడూర్ గ్రామాల్లో మొహరం వేడుకలను భక్తి శ్రద్ధలతో ఏటా నిర్వహిస్తారు. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుపుకునే ఈ మొహరం వేడుకల్లో మత సామరస్యం వెల్లివిరియడం విశేషం. నెలపొడుపు ఎల్లి నుంచి మేము మొహరం పండుగ జరుపుకుంటాము. అయితే చివరి 5 రోజులలో మావి 3 రోజుల పకీర్లు, అంటే మేము ఆదివారము పకీర్లు అవుతాం అన్నట్టు. చిన్న పిల్లలకు ఇట్లా బంగ్లాలో చదివిపించి సవారి దగ్గర వాళ్ళ మెడలలో దారాలని వేస్తాము. ఆ రోజే మేము కిచిడి మలిద చేస్తాము. ఇంటి బయట చేసి బంగ్లాకు వెళ్ళి అందరం కుటుంబ సభ్యులందరం కలిసి వెళ్ళి ఎక్కిస్తాము. అట్లనే ఒకవేళ పోయిన సంవత్సరం కానీ ఏదైనా మొక్కుకుంటే కోరుకున్నవి అయితే సవారికి ఇట్లా బంగారం లేదా వెండి రూపంలో కూడా మా మొక్కులు చెల్లిస్తాము. ఇంకా కొత్త బట్టలు, పూలమాలలు ఎక్కించి జరుపుకుంటాము.